ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అడుగో గర్భవాసాన పుట్టినోడు పైకి తీసుకురండి ఒకసారి. గర్భవాసాన పుట్టినోడు అక్కడ ఉన్నాడు చూడు. ఒకప్పుడు ఐజక్ రెడీగా ఉంటాడు. పట్రా ఐజక్ ఏడి, ఐజక్ నిద్రపోతున్నట్టున్నాడు అనుకోని పాప. ఈడున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు ఈడు పుట్టకముందు. 7 పెళ్ళి 10 సంవత్సరాలు ఎటుపోయావురా బాబు. 10 years అడ్రస్ లేడు. ఇక ఆ వనిత వచ్చి చెప్పింది, పాస్టర్ గారు ఒక చిన్న బిడ్డను, ఆడపిల్లను, నెలల బిడ్డను పెంచుకుందాం అనుకుంటున్నామని చెప్పి అన్నారు. అన్నప్పుడు నేను వెంటనే అట్లాగేమో నేను కూడా చూస్తానని చెప్పాలా. తొందరపడబోకు, ఏం చేయొద్దు, తొందరపడబోకు అని చెప్పాం. వాళ్ళిద్దరూ మరలా ప్రార్థన చేసుకున్నారు. వారి కొరకు సంఘం అనేక రోజులుగా ప్రార్థనలు పలువురు చేస్తూ వచ్చారు. ఆ ప్రార్థన ఫలితం దేవుడు ఏం చేశాడంటే, ఎడుగో ఆ మాట అన్న ఎంతకాలానికి గర్భం దాల్చావు? 2వ నెలకే గర్భం. ఎదుగో ఎన్ని సంవత్సరాలు పిల్లలు లేరు? 9 సంవత్సరాలు పిల్లలు లేరు. ఇంకా వేరే వారసుని అద్దెకు తెచ్చుకుందాం అనుకున్నారు. మీరు ఇక్కడ ఏమనుకోబాకండి, రెంటెడే రెంటెడ్ కారు కాసేపటి దిగిపోవాలి. ఓన్ కారు ఎంతసేపు ఉన్నా ఎవరు అడిగేవాడు లేరు. మొత్తం మీద అలాగ వాళ్ళు ప్రార్థన చేసుకొని దేవుని మీద ఆధారపడగా దేవుడు ఏం చేశాడు? దేవునితో సహవాసం, దైవిక బలమునివ్వగా 9 సంవత్సరాలు కాదు 90 సంవత్సరాలైన కార్యం చేయటానికి నమ్మదగిన గొప్ప దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇదిగో అప్పుడు ఈడు పొట్టలో పడ్డాడు. ప్రార్థన మొదలుపెట్టాం. తర్వాత 9 నెలల పాటు వీడిని మోసింది. పోయిన సంవత్సరం నవంబరు 27 వీడి బర్త్డే చాలా గ్రాండ్గా కూడా చేయటం జరిగింది. ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఉదాహరణలు ఎక్కడ వెతుక్కోవద్దు, మన మధ్యలోనే ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మన మధ్య కార్యం చేశాడు. ఈరోజు చూడండి, ఈరోజు ఇంత చక్కని బిడ్డ, ఈడు అగాపే బాయ్గా పెట్టుకున్నాం అందరం. దేవునికి స్తోత్రం. అందరి వైపు చూస్తాడు, అందరి దగ్గరికి వెళ్తాడు, చక్కగా ఉంటాడు. ఇన్ని సేవకే నాన్న కొంతకాలం పెంచుకోండి, ముచ్చట తీర్చుకోండి. ఒకవేళ నా కాలం అయిన తర్వాత అయినా ఈయన్ని బైబిల్ స్కూల్కి పంపించి గొప్ప పాస్టర్గా చేయాలండి. మీరు కొంతకాలం ముద్దులు పెట్టుకోండి. తర్వాత వీడు దేవునితో సహవాసం చేసి వీడు ఆత్మీయ బలం ముందుకోవాలి. అర్థమైందా? ఇదే వీడిని నేను దీవించేది. వీడు ఆస్తిపరుడు కావాలని కాదు, గొప్ప సేవకుడు కావాలి. అందుకే దేవుడు ఇచ్చాడు. అంతేగాని ఏదో మీరు ముచ్చట పడుతున్నారని మీకు ముచ్చట తీర్చుకోవటానికి ఇవ్వలేదు. కేవలం దాని కొరకు మాత్రమే మీరు ఎప్పుడు భావించకండి. అందుకే వీడిని ప్రభు సన్నిధిలో పెట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నేను ఈ వేదిక మీద, వీడు పెద్ద వేదికలు ఎక్కాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద పెద్ద వేదికలు ఎక్కాలి. వాడి గ్రూప్ అంతా అక్కడ ఉంటారన్నమాట. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు చెప్తున్నానంటే,